పల్లవి ఇంకా ఫోన్ తీసుకొని పాట పాడుతుండదు. ఇంకా చరణ్ అక్షత చాలా బాగా పాడుతుంది అని చెప్పి చాలా సంతోషపడుతుంటాడు. ఆ తర్వాత ఫోన్ తీసుకొని విన్నావు కదా అని అక్షత అంటది. అబ్బా ఎంత బాగా పాడావు కదా అని చరణ్ పొగుడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న అక్షత చాలా సంతోషపడుతుంది. కానీ పల్లవి పక్కన చాలా బాధపడుతుంది. ఏం మాట్లాడిపోతుంది. అవును అన్నట్టు ఆ బండది మీ ఇంట్లో ఉంటుందిగా అని పల్లవి గురించి చరణ్ అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటలను పల్లవి ఇంకా చాలా బాధపడుతుంది. బండది ఎవరు అని అక్షత ఏం కావాలని చెప్పి తెలియనట్టు మాట్లాడుతుంది. అదే ఇంకెవరు ఆ పల్లవి బాండం అని చరణ్ అన్న మాటలకి అక్షత ఇంకా నవ్వుతోడుది. లవ్వు గివ్వు అని చెప్పి కాలేజీలో ఎంత ఓవరాక్షన్ చేసింది చరణ్ అనగానే ఏమోలే తనేంటి తెలియచేసిందిలే అని అక్షత అనగానే కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు నచ్చితే ఇంకా నవ్వుతోడు. పళ్ళని చూస్తుంది. మాంకాయలా ఉంటుంది కదా, అమ్మో దగ్గర చూస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది అని ఇంకా చరణ్ పళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ తనకు లవ్ అంట అని చరణ్ మాటలు ఇంకా అక్షత ఇంకా గట్టిగా నవ్వుతోడది. ఆ మాటలని పళ్ళని నవ్వుతోడది. సర్లే తన గురించి మనకెందుకు ఇంకా అని చెప్పి అక్షత ఇంక పక్కకి వెళ్ళిపోతుంది. ఏంటి నన్ను బండదంటావా, నేను బాగున్నానంటావా, నన్ను కామెంట్ చేసావు కదా, చెప్తా నీ సంగతి అని చెప్పి ఇంకా పల్లవి చాలా లోపలికి వెళ్ళి వంటగదిలో అన్ని సర్దుతోడుది. అప్పుడు ఇంకా ఆచి చూసి ఏంటమ్మా ఇంకా వెళ్ళలేదని చెప్పి అడుగుతూ ఉంటాడు. అంటే వెళ్తానండి అని పల్లవిగానే ఈ టైంలో వెళ్ళడం సేఫ్ కాదమ్మా అని చెప్పి ఆచి ఆపుతూ ఉంటాడు. ఆ మాటలను పల్లవి ఇంకా సరే ఇంటి దగ్గర నాన్న ఎదురు చూస్తూ ఉంటాడుగా అని అంటూ ఉంటారు. పర్లేదులే నేను చెప్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆచి ఆపుతూ ఉంటాడు. ఆ మాటలు ఇంక వైష్ణవి వింటోడుది. నువ్వు వెళ్ళి పడుకోలే అని చెప్పి ఆచంగా సరే సరే అని చెప్పి పల్లవి అంటూ ఇంక లోపలికి వెళ్తాడుది. వైష్ణవి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదిగో నేను నీ గురించి ప్లాన్ వేస్తే నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా ఇంకా మంచిది అని చెప్పి ఇంకా వైష్ణవి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరు చూడకుండా పక్కెళ్ళి కిడ్నాపర్ కాల్ చేస్తుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి మేడం అని అనగానే అవును మీరు ఎక్కడని చెప్పి వైష్ణవి అడుగుతుంది. ఇంటి బయటే ఉన్నామండి అని. కిడ్నాపర్లు అనగానే అవునవునా నేను డోర్ తీసే ఉంచాను డైరెక్ట్గా ఇంట్లో వచ్చేయండి అని వైష్ణవి మొత్తం చెప్తూడదు. అలాగే తన ప్లాన్ చెప్తూడదు. లోపలికి వచ్చాక ఇదిగో ఎడం చేతి వైపు ఒక రూమ్ ఉంటుంది కదా ఆ డీటెయిల్స్ అని చెప్తాను మీరు లోపల రండి అని చెప్పి వైష్ణవి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. సరే అని చెప్పి కిడ్నాపర్లేమో అరే మీ దగ్గర ఉండండి మేము ముగ్గురు లోపలికి వెళ్ళి పని పూర్తి చేసుకొస్తాం అని చెప్పి కిడ్నాపర్లు అంటూ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా బయట కార్ దగ్గర ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. ఇంకా లోపల ముగ్గురు వెళ్తూ ఉంటారు. బిల్డింగ్గా లోపలికి వెళ్తుంటారు. ఇంకా డోర్ ఓపెన్ చేసింది కాబట్టి ఇంకా ఎవరికి డౌట్ రాకుండా శబ్దం చేయకుండా లోపలికి వెళ్తూ ఉంటారు. అదంతా పక్కన వైష్ణవి గమనిస్తూ ఉంటుంది. కిడ్నాపర్ లోపల రాగానే వైష్ణవి ఇంకా సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇదిగో ఆ రూమ్లో ఉంటుంది అని చెప్పి మొత్తం చెప్తూ ఉంటుంది. చెప్పినట్టు విధంగానే కిడ్నాపర్ మెల్లింగా పైకి వస్తూ ఉంటారు. ఇంకా పల్లవి ఎక్కడుందో ఆ రూమ్లోకి వెళ్తూ ఉంటారు. అదంతా ఇంకా వైష్ణవి గమనిస్తూ ఉంటుంది. ఇంకా శబ్దం చేయకుండా కామ్గా వెళ్తూ ఉంటారు. కిడ్నాపర్ మెల్లింగా మెట్లెత్తాడు. ఒకసారిగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్ చూడకుండా కాలుతో తగలగానే కింద పడే శబ్దం వస్తుంటుంది. ఇంకా వైష్ణవి అలా కిడ్నాపర్ భయపడి పక్కకి వెళ్ళి దాక్కుంటూ ఉంటారు. గుండంకి ఆ శబ్దం వినపడుతుంటుంది. ఇదేంటి ఏదో సౌండ్ వచ్చింది ఏంటి అని చెప్పి అనుకుంటూ బయటకు వచ్చి చూడడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఏంటి ఏదో శబ్దం వచ్చింది అని చెప్పి గుండం అనుకుంటూ మొత్తం చూస్తూ ఉంటుంది. ఆ చూసిన కిడ్నాపర్స్ అలా వైష్ణవి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదేంటి ఫ్లవర్ వాస్ పడిపోయింది అని చెప్పి గుండం అనుకుంటూ కిందకు వస్తూ ఉంటుంది. ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది. మొత్తం చూస్తూ ఉంటుంది. ఇంకా వైష్ణవి టెన్షన్ ఇంకా ఎక్కువైపోతుంది. ఈ ఫ్లవర్ వాస్ ఎవరు పడేశారబ్బా అని చెప్పి గుండం అనుకుంటూ అదే పని చూస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లి శబ్దం వినబడుతుంటుంది. ఓహో పిల్లిలోకి లోపలికి వచ్చి పడేసిందేమో అని చెప్పి గుండం డౌట్ వస్తూ ఉంటుంది. గుండం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా డోర్ క్లోజ్ చేయగానే వైష్ణవి చూసి సైకిల్ చేస్తూ ఉంటుంది. కిడ్నాపర్లు అనుకుని మెల్లింగా లోపలికి వెళ్తుంటారు. అమ్మయ్య అని చెప్పి వైష్ణవి అనుకుంటుంది. అనుకున్న మీద కిడ్నాపర్కి పల్లవి ఉన్న గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇంకా ఇదే మంచి టైం అని చెప్పేసి ఎవరికి తెలియకుండా పల్లవిని కిడ్నాప్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. అలాగే తను కదలకుండా మారడానికి మొత్తొచ్చేలాగా ఇంకా స్ప్రే జల్లి కచ్చిప్ మీద ఇంకా ముక్తులు పెడుతూ ఉంటారు. ఇంకా పల్లవి మొత్తొచ్చి ఇంకా అలాగే నిద్రపోతూ ఉంటుంది. ఇదే మంచి టైం అని చెప్పేసి కిడ్నాపర్ ఇంకా ముసుగు వేసి ముగ్గురు కలిసి పల్లవిని ఇంకా ఎత్తుకొని బయట తీసుకొస్తూ ఉంటారు. అదంతా ఇంకా వైష్ణవి చూస్తూ ఉంటుంది. వైష్ణవి సైకిల్ చేస్తుంది. అమ్మయ్య ఎస్ అని చెప్పి ఇంకా వైష్ణవి నవ్వకూడదు అనుకున్న విధ కిడ్నాపర్స్ ఇంకా మెల్లిగా పల్లవిని బయట తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఇంకా తీసుకొచ్చి పల్లవిని ఇంకా వ్యాన్లో పెడతారు. ఆ తర్వాత వ్యాన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటారు. అమ్మయ్య అని చెప్పి వైష్ణవి నవ్వుకుంటూ కిడ్నాపర్ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటారు. కానీ పల్లవిని గమనిస్తూ ఉంటారు. ఏంటి మేడం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా వైష్ణవి చాలా సంతోషపడుతుంటుంది. ఇదిగో దాన్ని తీసుకెళ్ళి దాచేయండి ఉదయం ఫోన్ చేసి చెప్తా ఇదిగో నేను తర్వాత చెప్తా అని వైష్ణవి మాటలకి సరే మేడం అని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటారు. అరే తొందర పోనేండ్రా అని చెప్పి కిడ్నాపర్ తన ఫ్రెండ్కి అంటూ ఉంటాడు. ఇంకా వైష్ణవి చాలా సంతోషపడుతుంది. ఎస్ ఎస్ అని చెప్పి అనుకుంటుంది. చాప్టర్ క్లోజ్ అయిపోయిందిగా పల్లవిది అని చెప్పి నవ్వుకుంటూ ఇంకా వైష్ణవి లోపలికి వెళ్తుంది. ఇంకా తెల్లారుతూ ఉంటుంది. గుండమ్మ ఉదయం లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటుంది.
గుండమ్మ గుండమ్మ అని చెప్పి ఆచ పిలుస్తుంటాడు. ఏంటి అని చెప్పి గుండం సైకిల్ చేస్తుంది. కాఫీ కావాలి గుండమ్మ అని చెప్పి ఆచార్య మాటలకి నేను పూజ చేసుకుంటానండి అని గుండం అంటుంది. నీకు దేవుడు ఎక్కువ పద్దెవుడు ఎక్కువ అని ఆచార్య మాటలకి ఏంట్రా కోడని పెత్తనం చేస్తున్నా అని చెప్పి శ్రీనివాస్ వింటూ నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు. ఆయన ఆడవాళ్ళందరూ పూజ చేసేది ఈ పతిదేవుళ్ళు అందరూ బాగుండాలనిరా అని చెప్పి ఆచార్యకి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. ఆ మాటలు కామాక్షి అవుతుంది. కాఫీ తాడక అసలు ఆగలేవా ఏంటి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. గుండం ఇంకా పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా వైష్ణవి కూడా వస్తూ ఉంటుంది. గీత ఇంకా స్కూల్ కూడా సిద్ధమవుతూ ఉంటుంది. అదేంటి పుస్తకాలు వేసుకొని రెడీ అవుతున్నావు ఏంటి కామాక్షి అని మాటలకి అంటే కాలేజ్ టైం అవుతుంది కామాక్షి అందుకే బ్యాగ్ సర్దుకుంటున్నాను అని చెప్పి గీత అంటూ ఉంటుంది. వైష్ణవికి చాలా కోపం వస్తుంది. అప్పుడే గుండం హారతి తీసుకుని వచ్చి అందరికి ఇస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఇంకా హారతి తీసుకుంటూ ఉంటారు. అవును పల్లవి ఏది అని గుండం అనగానే రెడీ అవుతుంది అని గీత అంటూ ఉంటుంది. ఏంటి రెడీ అయ్యేది ఆయన రాత్రిదని ఎత్తుకెళ్ళిపోయారుగా అది తెలిస్తే మీ అందరి ముఖ చిత్రాలు ఏంటో అని వైష్ణవి నవ్వుకుంటూ ఉంటుంది. కామాక్షి అడి చూస్తుంది. అవును పల్లవి సంగతి సరే కానీ అక్షిత ఏంటి ఇంకా రెడీ అవ్వాలా అని కామాక్షి అడుతుంది. రూమ్లో ఇంక నిద్రపోతున్నట్టుంది అత్తయ్య గారు అని వైష్ణవి విని చెప్తుంది. అదేంటి కాలేజ్ టైం అవుతుంది కదా ఇంకా నిద్రపోవడం ఏంటి ఆశ అనగానే ఇంకా టైం ఉంది కదా బావగారు లెగుస్తుందిలే అని వైష్ణవి అంటూ ఉంటుంది. ఇంకెప్పుడు లెగుస్తుంది గీత వెళ్ళి అక్షతని లేపి తీసుకురా అని కామాక్షి సరే అని చెప్పి గీత ఇంకా అక్షత రూమ్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి రావడం చూసి వైష్ణవి షాక్ అయిపోతుంది. అదేంటిది ఇక్కడ ఉంది రాత్రి ఎత్తుకెళ్ళిపోయారు దీన్ని అని వైష్ణవి అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. భయపడుతుంది. ఇంకా తనకు చాలా భయం వేస్తుంటుంది. ఏం జరిగింది ఏంటో అర్థం కాదు. అక్షత అక్షత అని చెప్పి ఇంకా గీత ఇంకా అక్షతని రూమ్కి వెళ్ళి పిలుస్తుంటుంది. కానీ అక్షత ఉలికి పలుకు ఉండిపోవడం గీత టెన్షన్ పడుతుంది. ఒకళ్ళు వాష్రూమ్లో ఉందని చెప్పేసి ఇంకా డోర్ కొడుతూ ఉంటుంది. అక్షత అక్షత అని పిలుస్తుంది. ఇంకా పలకపోవడం వల్ల ఇంకా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అదేంటి అక్షత రూమ్లో లేదు అని చెప్పి అనుకుంటూ మొత్తం చూస్తూ ఉంటుంది. పిన్ని పిన్ని అని గీత అరుచుకుంటూ వస్తూ ఉంటుంది. అందరు కంగారు పడుతూ అటు వైపు చూస్తూ ఉంటారు. కానీ వైష్ణవి అప్పుడు కూడా ఏం మాట్లాడదు. ఏంటి అని చెప్పి కంగారు అడుగుతుంది. అంటే అక్షత తన రూమ్లో లేదు అని గీత అనగానే ఇంకా అందరూ భయపడుతూ ఉంటారు. అదేంటి లేకపోవడం ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆయన రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్తుంది అని కామాక్షి అడుగుతుంది. ఏమో కామాక్షి రూమ్లో లేదు కనిపించట్లా అని గీత అనగానే వైష్ణవి ఇంకా భయపడుతుంది. అదేంటి రూమ్లో లేకపోవడం ఏంటి అని చెప్పి అనుకుంటూ అందరూ వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు. ఆగు నేను ఫోన్ చేస్తాను చెప్పి ఇంకా గీత అక్షత కాల్ చేయబోతుంది. ఇంకా ఫోన్ ఇంట్లోనే మోగుతూ ఉంటుంది. ఇదేంటి ఫోన్ ఇక్కడే ఉందిగా అని చెప్పి అందరూ డౌట్గా చూస్తుంటారు. కానీ వైష్ణవి పక్కన చాలా భయపడిపోతూ ఉంటుంది. అంటే రాత్రి కిడ్నాప్ చేసింది పల్లవిని కాదు అక్షత అని చెప్పి భయంతో చూస్తూ ఉంటుంది. గీత వెళ్ళి ఇంకా ఫోన్ తీసుకొచ్చి ఇదిగో పిన్ని అక్షత ఫోన్ కూడా ఇంట్లో ఉంది అని చెప్పి ఇస్తూ ఉంటుంది. వైష్ణవి ఇంకా భయపడుతుంది. అక్షత లేదని చెప్పి ఈ రూమ్లో వస్తున్నావు ఏంటి అని వైష్ణవి కానీ అంటే పల్లవి రూమ్లో ఉన్న ఫోను అని గీత అంటూ ఉంటుంది. ఇంకా వైష్ణవి ఇంకా భయపడుతుంది. రాత్రి అక్షత ఆరును పడుకుందండి అని చెప్పి పల్లవి మాటలకి వైష్ణవి షాక్ అయిపోతూ ఉంటుంది. కానీ కామాక్షి శ్రీనివాస్ ఆది గుండంకి అర్థం కాదు. నీ రూమ్లో తను పడుకోవడం ఏంటి అని వైష్ణవి అడుగుతుంది. యాక్చువల్గా నా రూమ్లో నేను పడుకోవాలండి రాత్రి ఏం జరిగిందంటే అని చెప్పి పల్లవి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. నేను నిద్రపోతున్నప్పుడు అక్షత నా రూమ్కి వచ్చింది అని చెప్పి మొత్తం చెప్తుంది. పల్లవి లే అని చెప్పి నన్ను లేపిందండి. ఏంటి అక్షిత అని చెప్పి నేను అన్నా సరే వినిపించుకోలేదు మంచి నిద్రలో ఉన్నాను లేపుతావేంటి అని పల్లవి అనగానే ఇదిగో నా రూమ్లో ఏసీ పనిచేయట్లా నీ ఇక్కడే పడుకుంటా అని చెప్పి నువ్వు పోయాడు పడుకో అని చెప్పి అక్షిత మాటలకి అబ్బా నాకు నిద్ర బాగా వస్తుంది అక్షిత అని పల్లవి అన్నా సరే చెప్తాగా పో అని చెప్పి లెగ్గు అని చెప్పి అక్షితని ఫోర్స్ చేసి నన్ను రూమ్ బయటికి పంపించిందండి అని చెప్పి మొత్తం పల్లవి చెప్తుంది. ఆ మాటలను వైష్ణవి షాక్ అయిపోతుంది భయపడుతూ ఉంటుంది. తను చెప్పింది కాబట్టి తప్పక వెళ్ళి ఆ రూమ్లో పడుకున్నా అక్షత వచ్చి ఇక్కడ పడుకుందండి అని పల్లవి మొత్తం చెప్తుంది. ఇంకా వైష్ణవి టెన్షన్ స్టార్ట్ అవుతుంది భయపడుతుంది. కామాక్షి ఇంకా అదే పనిగా చూస్తుంది. అంటే రాత్రి పల్లవిని ఎత్తుకెళ్ళింది పదిలో నా కూతురున్న అయ్యో అని ఇంకా వైష్ణవి అప్సెట్ అవుతుంది. అది సరే ఒక రూమ్లో పడుకున్నారు బాగానే ఉంది కానీ అక్షత ఏమైపోయింది అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు. వైష్ణవి ఇంకా భయపడిపోతుంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటుంది. కామాక్షి శ్రీనివాస్ గీత అలాగే గుండం ఇంకా ఆలోచన పడతారు. అదేంటి ఫోన్ ఇంట్లో ఉంది మనిషి చూస్తే ఇంట్లో లేదు వైష్ణవి అక్షత ఏమైపోయింది అని చెప్పుకున్న మాటలకి నాకు అర్థం కాదు అంత అయోమయంలో ఉంది అసలు ఏమైనట్టు అని చెప్పి ఇంకా వైష్ణవి కంగారు పడుతూ ఉంటుంది. అదేంటి వైష్ణవి అలాగంటూ అసలు అక్షత పొద్దునే లేగదు ఒక లేచిన ఫోన్ తీసుకుని వెళ్తుంది కానీ ఫోన్ కూడా ఇంట్లో ఉంది అసలు ఏమైంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆచ అంటూ ఉంటాడు. కానీ ఎవరికి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ వైష్ణవి మాత్రం బయటపోతూ ఉంటుంది. కానీ ఏం చెప్పలేకపోతూ ఉంటుంది. గుండమ్మ ఆచ ఇంకా ఆలోచన పడుతూ ఉంటారు. కానీ వైష్ణవి ఏం చేయాలో అర్థం కాదు భయపడుతూ ఉంటుంది. గుండమ్మ అప్పుడే ఇంకా డౌట్ వస్తుంది. రాత్రి నాకు ఏదో పడినట్టు శబ్దం వస్తే లేచాను కానీ చూస్తే ఫ్లవర్ వాస్ కింద పడి ఉంది అని చెప్పి గుండమ్మ మొత్తం చెప్తూ ఉంటుంది. నేను వచ్చి చూశాను కానీ నాకు ఎవరు కనపడలేదండి అని ఇంకా గుండమ్మ మొత్తం చెప్తూ ఉంటుంది. వైష్ణవి ఇంకా భయపడుతుంది.
అయినా ఫ్లవర్ వాజ్ ఎందుకు పడుతుంది, ఎవరు తగలకుండా గుండమ్మ అని కావశంగానే అదే నాకు అర్థం కాలా, రాత్రి ఎవరు వచ్చినట్టు అనిపించింది ఇంటికి అని గుండం చెప్తూ ఉంటుంది. ఇంకా వైష్ణవి ఇంకా భయపడుతూ ఉంటుంది. ఎందుకని మంచిది సీసీ కెమెరా చెక్ చేద్దాం పదండి అని చెప్పి గుండం అంటూ ఉంటుంది. ఇంకా వైష్ణవి భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేద్దాం టెన్షన్ పడిపోతుంటుంది. ఓ నాయనో దీనికి నా ప్లాన్ చెప్పున్నా బాగుండు, అయ్యో దాని రూమ్లోకి వెళ్ళి పడుకుంది, ఆ వదిలి పలవనికి అని చెప్పి నా కూతురు ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా వైష్ణవి భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏం తినడం వెనకాల వెళ్తుంటుంది. అనుకుంటే సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయడం సిద్ధమవుతూ ఉంటారు. ఏ టైము అని చెప్పి ఆచి అడుగుతుంటారు. ఒక 12-1 అవ్వచ్చు అని చెప్పి గుండం చెప్తూ ఉంటుంది. ఇంకా ఆచి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా రౌడీలు రాబడి రావడం ఇంకా చూసి గుండమ్మ, ఆది, కామాక్షి, శ్రీనివాస్, పల్లవి, గీత అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంట్లోకి ఎవరు చొరబడ్డారు అని చెప్పి టెన్షన్తో సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు.